నమస్తే మిత్రులారా, ఇవి చూడండి, మీకు నేను ఒక బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇదొక బాటిలు. ఇది మార్కెట్లో కొంటే 20 రూపాయలు ఉంటుంది. ఇది కొంటే మీకు 3 రూపాయలు ఉంటుంది, ఖాళీ వాటర్ బాటిల్. ఇదేమో వాటర్తో 20 రూపాయలు ఉంటుంది. ఇది ఖాళీ బాటిల్ ఏమో మీకు 20 రూపాయలు ఉంటుంది. ఈ వాటర్తో ఖాళీ బాటిల్ ఇది 3 రూపాయలే యాక్చువల్గా రోడ్ మీద. దీని వాటర్ నింపితే ఏమవుతుంది అంటే ఇది మార్కెట్లో వచ్చేసి 12 రూపాయలు అవుతుంది. మనం తాగేటప్పుడు 20 రూపాయలు అవుతుంది. ఇది మనం ఇంట్లో తీసుకొచ్చి మినరల్ వాటర్ కానీ ఏ వాటర్ అయినా మనం తాగితే ఇది 20 రూపాయల నుంచి మనం ఎప్పుడు తాగుతూ ఉంటాం. 3 రూపాయల బాటిల్ 20 రూపాయలకు అమ్ముతారు. ఇది మధ్యలో అందరి చేతిలో పడి ఇది 20 రూపాయలు అవుతుంది. ఇది ఎవరి చేతిలో పడకుండా ఇది 20 రూపాయలు, ఖాళీ 20 రూపాయలతో మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ 6 నెలలు సంవత్సరం తాగుతున్నాం. ఓకే, ఈ బాటిల్ ఏమవుతుంది అంటే మీకు ఖచ్చితంగా 3 రూపాయలకు వచ్చేటప్పుడు వాటర్ పోస్తే దీనికి 3 రూపాయలు వాటరు, 3 రూపాయలేమో ఈ బాటిల్ ఖాళీ బాటిల్. ఇది 6 రూపాయలు, మన మార్కెట్లో సరికి 20 రూపాయలు. అంటే మీరు డైరెక్ట్ నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా, కస్టమర్ దగ్గర పోయేటప్పుడు కస్టమర్ డైరెక్ట్ మీరు ఈ బాటిల్ తయారు చేసేటప్పుడు కంపెనీ ఎవరైనా ఉన్నా కస్టమర్ డైరెక్ట్ తీసుకోండి, మేము 6 రూపాయలు తీసుకుంటామని ఇస్తామని చెప్పండి. మీరు ఎక్కడైనా ఈ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఇది 20 రూపాయలు అవుతుంది. మీరు డైరెక్ట్ అమ్మితే ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే ఈ వాటర్ బాటిల్ వల్ల లాభం ఎక్కువ ఉంటుంది, సేల్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఇవ్వకుండా డైరెక్ట్ అమ్మేయండి. డైరెక్ట్ ఎక్కడ పెట్టినా అమ్మండి. మీ కంపెనీసే ఈ కంపెనీ బోర్డు పెట్టి రోడ్డు మీద అమ్మేస్తే 6 రూపాయలు అనండి, మీకు రోజుకి కొన్ని లక్షల రూపాయలు లాభం వస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక్కొక్కరు 10 బాటిల్ కూడా కొనుక్కోపోతారు. కాబట్టి నేను చెప్పేది అంటే బిజినెస్ మ్యాన్కి, కంపెనీ పెట్టేటోళ్ళకి ఇది సరైన అవగాహన చెప్తున్నా. ఈ అవగాహన చూసుకొని మీరు పెట్టి చూడండి, మీకు లాభం ఉంటుంది. రైట్.